ఇరాన్ రెజిమ్ ప్రస్తుత నాయకత్వం పడిపోతుంది, అమెరికా సానుభూతి ఉన్న కొత్త లీడర్షిప్ ఒక వర్గం ఫ్యాక్షన్ వస్తుంది అని. యుఎస్ డి ఫ్యాక్టో ఇరాన్ ఆయిల్ ఫ్లో అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంట్రోల్ చేస్తుంది వెనిజులా ఆయిల్ లాగా అని. వెనిజులా లాగే అమెరికా ఇరాన్లోని ఇన్సైడర్స్ లోపల వ్యక్తుల సహాయంతో తీవ్రవాద నాయకుల్ని తొలగించి తమకు అనుకూలమైన లీడర్లను తీసుకువస్తుంది అని ఆయన అంచనా వేశారు. ఈల్డ్స్ వేగంగా పెరుగుతున్నాయి, అంటే బాండ్ల ధరలు పడిపోతున్నాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్ కూడా పడిపోతుంది. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5% తాకితే అది ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది. ప్రస్తుతం అది 4.25% వద్ద ఉంది. మధ్యంతర ఎన్నికల ఏడాదిలో ట్రంప్ దీన్ని అస్సలు కోరుకోరు. కాల్పుల విరమణ ప్రకటనలు అమెరికాకు అనుకూలంగా పనిచేసే సర్క్యూట్ బ్రేకర్లు. ఇవి అమెరికా డాలర్ ని ఏకైక వాణిజ్య కరెన్సీగా నిలబెడతాయి. దీనివల్ల అమెరికన్ కార్పొరేట్ సంస్థలు ఇరాన్ చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. ఇరాన్ పాలక వర్గానికి ఇప్పుడు రెండే దారులు ఉన్నాయి: ట్రంప్ చెప్పినట్లు వినడం లేదా చావడం. మీరు ఎప్పుడైనా ఇరాన్ సైనిక నాయకులు మీడియాలో కనిపించడం చూసారా? లేదు. కేవలం అరాక్చి, లరిజానీ మాత్రమే కనిపిస్తున్నారు. అరాక్చి ఏం చేశారు? అమెరికా ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, అమెరికా ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయకుండా ఒక లేఖ రాశారు. అమెరికా, ఇజ్రాయెల్ ఈ ఇద్దరిని సులభంగా చంపగలవు, కానీ చంపవు. ఎందుకంటే ఇరాన్ ని అమెరికా నియంత్రణలోకి తీసుకోవడానికి ఇద్దరు పనికొస్తారు. ఆర్థిక పరిజ్ఞానం లేనివారు లేదా భావోద్వేగాలకు లోనయ్యేవారు మాత్రమే పాకిస్తాన్ గెలిచిందని అరుస్తుంటారు.